హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మహానటి టాక్స్. మీరు నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు స్టాచ్యూ చూస్తున్నారు కదా, ఇది మనకు జలియన్ వాలా బాగ్ స్టాచ్యూ అనమాట. వీళ్ళు ఎంట్రన్స్లో ఇది పెట్టారు. యాక్చువల్ స్టాచ్యూ లోపల ఉందన్నమాట. అక్కడ విశేషాలు, అక్కడ లేజర్ లైట్ షోలో ఏమేమి వివరిస్తారనేది నేను చెప్దామనేసి ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. మరి చూద్దామా మరి లేజర్ షో అన్నీ ఎలా ఎంట్రన్స్ అవ్వాలి అనేది. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది ఎంట్రన్స్ అనమాట. దిస్ ఈజ్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ అటు ఇటు చూస్తున్నారు కదా, వాల్స్కి వాళ్ళ స్టాచ్యూస్ని అలా శిల్పాలలాగా చెక్కి పెట్టారనమాట. లైట్ షో ఈవినింగ్ టైం జరుగుతుందండి. 2 స్లాట్స్ లాగా జరుగుతుంది అనమాట. 6 to 7, 7 to 8 లేజర్ లైట్ షో. మేము దానికి చూడటానికి వచ్చామన్నమాట. ఇక్కడ ఇది యాక్చువల్గా తోట, గార్డెన్ అనమాట. ఈ తోటలోనే జలియన్ వాలా బాగ్ జరిగింది ఇది స్టోరీ అంతా. ఇది మొత్తం తోట 6.5 ఎకరాల్లో ఉందండి. ఇక్కడ అంతా ఇట్లా బిల్డ్ చేసేసి ఎదురుగా స్మారక స్తూపాన్ని నిర్మించి వాళ్ళ గుర్తుగా ఇట్లా చైర్స్ వేసి మనందరికీ అక్కడ జరిగిన కథ అంతా వాళ్ళు ఆ స్తూపం మీద లేజర్ లైట్స్ ద్వారా మనకు వివరిస్తారనమాట. చూద్దాం మరి. లేజర్ లైట్ షో ప్రారంభమైందండి. అదేనండి మీరు చూస్తున్నది స్మారక స్తూపం, అమరవీరుల స్మారక స్తూపం అన్నమాట. దాని మీద నుంచి మనకు లేజర్ లైట్ షో మనకు చూపిస్తారు. చూసేద్దాం మరి. జలియన్ వాలా బాగ్ మనందరికీ తెలిసిన కథ. ఇది ఎక్కడ జరిగిందంటే ఉత్తర భారతదేశంలోని అమృత్సర్ పట్టణంలో ఇది ఒక తోటలో జరిగింది. జలియన్ వాలా బాగ్ భారత స్వాతంత్ర సంగ్రామం సమయంలో జరిగిన అత్యంత దురదృష్టకరమైన సంఘటన ఇది ఎప్పుడు జరిగిందంటే 1919 ఏప్రిల్ 13న పంజాబీయుల న్యూ ఇయర్ ఆ రోజున జరిగింది. ఈ సందర్భంగా పబ్లిక్ గార్డెన్ అయిన ఈ తోటలో అందరూ సమావేశమయ్యారు. ఇది తెలిసిన బ్రిటిష్ దళాలు చుట్టుముట్టి వాళ్ళపై కాల్పులు జరిపాయి. ఇక్కడ జరిగిన జలియన్ వాలా బాగ్ ఈ కాల్పుల్లోని మరణకాండకు కారకుడు జనరల్ డయర్ సారథ్యంలో ఈ తోటలోని సమావేశమైన స్త్రీ, పురుష, పిల్లలపై వివక్షతారహితంగా కాల్పులు జరిపించాడు. మొత్తానికి ఈ కాల్పులు 10 నిమిషాల పాటు కొనసాగాయి. మొత్తం 1650 రౌండ్ల కాల్పులు జరిపించాడు. అప్పటికి ఆంగ్లేయుల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారని తెలిసింది. కానీ అక్కడి ఇతర గుణాంకాల ప్రకారం 1000 మందికి పైగా మరణించారని తెలిసింది. 2000 పైగా గాయపడ్డారు మనుషులు.
అక్కడి నుంచి తప్పించుకోవడానికి చాలామంది ఆ కాల్పుల బారి నుంచి తప్పించుకోవడానికి చాలామంది బావిలో దూకి చనిపోయారు. ఇక్కడికి కనుక మీరు వస్తే ఆ బావిని కూడా మీరు చూడవచ్చు. ఈ దుర్ఘటన మరణించిన వారి జ్ఞాపకార్థకంగా 1951లో ఒక స్మారక స్తూపాన్ని స్థాపించారు. ఈ స్మారక స్తూపం జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ తోట సిక్కుల పవిత్ర క్షేత్రమైన గోల్డెన్ టెంపుల్కి ఎదురుగా సమీపంలోనే ఉందన్నమాట. ఈ తోట మొత్తము 6.5 ఎకరాల్లో ఉంది. 1920లో ఈ దుర్ఘటన జరిగిన స్థలంలో స్మారక స్తూపాన్ని పెట్టాలని అప్పటి కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. అమెరికాకు చెందిన బెంజమిన్ పాల్ అని ఈయన ఈ స్మారక స్తూపాన్ని డిజైన్ చేశారని తెలిసింది. 1961లో ఏప్రిల్ 13న అప్పటి రాష్ట్రపతి అయిన రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా జవహర్లాల్ నెహ్రూ వంటి నాయకుల సమక్షంలో ఈ స్తూపాన్ని ఆవిష్కరించారు. ఇప్పటికీ పక్క భవనాలపై కాల్పుల యొక్క బుల్లెట్ గుర్తులను చూడవచ్చు. అలాగే అక్కడ బావి కూడా ఉంది. ఆ ఫొటోస్ అన్నీ నేను చివరగా పెట్టాను. స్మారక స్తూపం ఫోటో, అలాగే బావి ఫోటో, అక్కడ బుల్లెట్లు భవనాలపై ఎక్కడెక్కడ తగిలాయి అవన్నిటిని నేను ఫొటోస్ రూపంలో మీకు చివరగా పెట్టాను, చూడండి.
జనరల్ డయర్ని విచారణ కోసము 1919లో హంటర్ కమిషన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ సమీక్షంలో డయర్ తనకు మీటింగ్ అని 12:40 తెలిసిందని చెప్పాడట. దానికి ఆపివేయడానికి తాము ఏమీ చేయలేదని, అక్కడ సమావేశం గుంపు కనిపిస్తే కాల్పులు జరపడానికి అక్కడికి వెళ్ళానని చెప్పాడట. అక్కడ ఉన్న వాళ్ళంతా అవహేళన చేయడంతో కాల్పులు జరిపాడని కూడా చెప్పాడట. ఆ స్థలంలోనికి వాహనాలు వెళ్ళగలిగితే తాను మిషన్ గన్లతోనే కాల్పులు జరిపించి ఉండేవాడినని కూడా చెప్పాడట. కానీ ఇరకైన సందులో వాహనాలు వెళ్ళడం కుదరలేదని చెప్పాడట. కొద్దిపాటి కాల్పుల వల్ల ప్రయోజనం లేదని, జనం అంతా వెళ్ళిపోయేదాకా కాల్పులు జరపడం తన బాధ్యత అని కూడా చెప్పాడట. భారతదేశం దీనికి ప్రతీకగా తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి. పంజాబ్లో జరుగుతున్న స్వాతంత్రోద్యమానికి మరింత ఆజ్యం పోసింది. 1920లో గాంధీజీ ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణోద్యమానికి నాంది పలికింది. భగత్ సింగ్ విప్లవకారుడిగా మారటానికి ఈ సంఘటనే కారణం. నాటి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన రౌలట్ చట్టం వ్యతిరేకిస్తూ జాతీయోద్యమకారులు సైతం ఇందులో పాల్గొన్నారు. ఇందులో భాగంగా డాక్టర్ సైఫుద్దీన్ కిస్రో సత్యపాల్ గారిని కూడా అరెస్టు చేశారు. డయర్ రాజీనామా చేశారు. కొందరు బ్రిటిష్ వారు, కొంత బ్రిటిష్ పత్రికా రంగం డయర్ కర్తవ్య నిరతిని మెచ్చుకున్నారు. అతని సంక్షేమం కోసం విరాళాలు కూడా సేకరించారని అమృత్సర్ నుంచి ఢిల్లీకి వెళ్ళి ప్రయాణిస్తున్న జవహర్లాల్ నెహ్రూ గారు పరదాల అవతల నుండి ఒక మిలిటరీ ఆఫీసర్ గట్టిగా ఇలా మాట్లాడడం విన్నాన్ని తన ఆత్మకథలో రాసుకున్నారు. డయర్ భారత్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా అతని ఉద్యమకారులు వదిలిపెట్టలేదు. ఈ ఘటన జరిగిన 20 ఏళ్ల తర్వాత ఉద్ధమ్ సింగ్ అనే దేశభక్తుడు లండన్కి వెళ్ళి మరీ 1940 మార్చి 13న డయర్ను చంపేశాడు.
మనము ఈ సీన్లన్నింటినీ హిందీ సినిమాలో కూడా చూసామండి. రంగ్ దే బసంతి ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ సినిమాలో కూడా ఈ దృశ్యాలను డైరెక్టర్ గారు మనకు బాగా చూపించారు. అలాగే 1982 రిచర్డ్ అండ్ బరో సినిమా గాంధీలో ఈ ఘటన దృశ్యాలను కూడా ఆయన కూడా చూపించారు.
ఇవ్వండి జలియన్వాలా బాగ్ లేజర్ లైట్ షో విశేషాలు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను మరి, బాయ్.